బడ్జెట్ అనేది ఎప్పుడు లేదు. మా ప్రొడ్యూసర్ చెప్పాను, ఇలాంటి ఒక సినిమా ఉంది, ఖర్చు అవుతుంది, సింపుల్గా తీయలేము, నాకు ఈ హీరో కావాలి, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాం. బడ్జెట్ల గురించి ఆలోచిస్తే ఇవాళ రోజున తెలుగు ప్రైడ్ అని చెప్పిన బాహుబలి అవుతుందా? అవదు. ఎప్పుడైనా ఒక థాట్ని నమ్మాలి, ఒక ఐడియాని నమ్మాలి, ఒక క్రియేషన్ నమ్మాలి, ఒక విజన్ నమ్మాలి. సక్సెస్ మెజరు డిఫరెంట్గా ఉంటాయి. నేను నక్షత్రం లాంటి సినిమా తీయగలగటం సక్సెస్ అనుకుంటున్నాను. మనకున్న ఇప్పుడున్న సోకాల్డ్ ఎకనామిక్ కండిషన్స్లో చందమామ లాంటి సినిమా తీయగలిగి రిలీజ్ చేయగలగటం సక్సెస్ అనుకుంటాను. సో ఇట్ డిఫర్స్. కొంతమంది డబ్బు అంటారు, నేను ఇది అనుకుంటాను సడన్గా, బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ జనరల్ రన్స్ ఆన్ క్యాష్. సడన్గా క్యాష్ అబాలిష్ చేసి ఓన్లీ ఇది అనేటప్పటికీ కొంచెం సర్దుకోవటంలో టైం బట్టి ఆ సర్దుకున్న తర్వాత మళ్ళీ వస్తున్నాం. అది ఈ సినిమా సంబంధించి. గోవిందుడికి రైట్ టైంలోనే ఫినిష్ అయింది కదా. మహాత్మా పైసా వాజ్ లైక్ ద గ్రేట్ పీపుల్, దే ఆర్ ప్రొడ్యూసర్స్, ఐఎమ్ ఇండివిటెడ్ టు దెమ్. బట్ వన్స్ నా ఫిల్మ్ అనుకున్న తర్వాత ఇట్స్ లైక్ మై చైల్డ్, ఇట్స్ మై సెల్ఫ్, మై సోల్ ఈజ్ దేర్. నేను దాన్ని వదిలేసి వెళ్ళిపోలేను. సో దాన్ని పట్టుకుని ఉండటం వల్ల ఆ సినిమా ఒక్కటే బాగా ప్రాబ్లం అయింది. ఈ సినిమా అనుకున్న లుక్ రావాలంటే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది. అది కొత్త ప్రొడ్యూసర్స్గా వాళ్ళు అప్రోచ్ అయితే స్టార్స్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు, టెక్నీషియన్స్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు. సో దానికోసం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, బికాజ్ నేనైతే నేను డైరెక్ట్గా సాయినో లేదా రెజీనానో పెగ్గానో సందీప్నో చెప్పగలను నేనంటే, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ చెప్పగలను నేనంటే ఇస్తానండి, బికాజ్ ఐ నో వాట్ ఈజ్ ఇట్.